సీతారామ ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అత్యంత అవినీతి ప్రాజెక్టు. దీంట్లో రీడిజైన్ పెంచడం వల్ల మీరు అవినీతికి పాల్పడ్డారంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెసే అవినీతి చేసింది సీతారామ ప్రాజెక్ట్ మీద అని తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న పక్కనే కూర్చున్నారు కదా. ఆ వీడియోలు ఆల్రెడీ మా నాయకులు హరీష్ రావు గారు వీరు అందరూ కూడా రిలీజ్ చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే కేఆర్ఎంబి విషయం మీద మీరు ఇవాళ బీఆర్ఎస్ ని కాదు అనడానికి, మీకు నిజంగా ధైర్యం అని ఎడుతుంటే కేంద్ర ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ని రిలీజ్ చేసింది, మీరు ఒప్పుకున్నారు అని. ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, అవసరమైతే మేము సిద్ధంగా ఉన్నాం మీతో పాటు కలిసి మీకు బలంగా పోరాటం చేయడానికి. ఎందుకంటే తెలంగాణ నీళ్ల విషయం మీద, తెలంగాణ జల విద్యుత్ విషయం మీద ఏ మాత్రం కూడా కేసీఆర్ గారి బృందం కాంప్రమైజ్ కాదు. మేము సుప్రీంకోర్టులో కేసు కొట్లాడిన వాళ్ళం అండి, మేము ట్రిబ్యునల్ మీద కేసు కొట్లాడిన వాళ్ళం, కేఆర్ఎంబి మీద పోరాటం చేసిన వాళ్ళం మేము. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద జలశక్తి వాళ్ళు జాతీయ హోదా నువ్వు అనగానే లింగుమని ఒప్పుకుని వచ్చేసారు. మీరు గతంలో హామీ ఇచ్చిన వాళ్ళు కదా. మీ మేనిఫెస్టో చూసుకుంటే మీ 420 ప్రామిసెస్ ఏదైతున్నాయో అందులో పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అనే ప్రామిస్ ఉన్నది. ఏమైంది మరి? వాళ్ళు ఎందుకో మర్చిపోయారు. సో ఇవాళ కేఆర్ఎంబి మీద చిత్తశుద్ధి ఒకవేళ మీకుంటే పోరాటం చేయండి. ఏ మాత్రం ఒక్క చుక్క నీళ్లు కానివ్వండి, ఒక్క యూనిట్ విద్యుత్ కానివ్వండి, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ మీ పోరాటం మా మీద కాదు, కేంద్రం మీద కొట్లాడండి. నరేంద్ర మోదీ గారితో కాంప్రమైజ్ కాకండి, అదానితో కాంప్రమైజ్ కాకండి, పోరాడండి, మేము మీతో పాటు ఉన్నాం. ఇక ఇంకొకటి ఏంటంటే ప్రచారం జరుగుతుందన్న, మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు అనేది తెలంగాణలో ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు అదానియే వచ్చిండు, ఇక మీటర్లు రావా? ఉత్తరప్రదేశ్ లో ఎవరికి వచ్చినాయి కాంట్రాక్ట్? అదానీకే. రాజస్థాన్ లో ఎవరికి వచ్చినాయి కాంట్రాక్ట్? అదానీకే. అదానీ స్మార్ట్ మీటర్స్ బిజినెస్ లో లేకుండే 2020 వరకు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందో స్మార్ట్ మీటర్ టెక్నాలజీస్ అనే సంస్థ దగ్గర వాళ్ళు ₹1,00,00,000 ఈ సంస్థను కొనుగోలు చేసిండు. ₹1,00,00,000 కొనుగోలు చేసిన సంస్థకు 5,000 కోట్ల కాంట్రాక్ట్ ఉత్తరప్రదేశ్ లో వచ్చింది. ఎప్పుడైతే ఈ హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. సో ఇవాళ అదానీని రెడ్ కార్పెట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చిర్రు. రేపు అదే మీటర్లు కానివ్వండి, ఇక రకరకాల వస్తూ ఉంటే మనం అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ ఖచ్చితంగా పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నది. ఏ మాత్రం కూడా రైతులు చింతపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ విద్యుత్ కోతలు మొదలైనవి. రేపు కరెంటు బిల్లుల విషయం మీద ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించారు. కరెంటు బిల్లులు కట్టకండి అని గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిండ్రు. ఎస్, బరాబర్ కరెంటు బిల్లులు కట్టకండి. కరెంటు బిల్లును కట్టిపించుకోవడానికి ఒకవేళ బిల్ కలెక్టర్లు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి వీడియో ప్రతి ఒక్కరు ఫోన్ లో పెట్టుకోండి, అది బిల్ కలెక్టర్లకు చూపెట్టండి. ఇక మీ వ్యక్తిగత అంశం, ఇక సికింద్రాబాద్ నుండి పార్లమెంట్ స్థానానికి మీకు అంటే టికెట్ రాబోతుంది, ఇక అభ్యర్థిగా మీరు ఉండబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు లేదు అట్లాంటిది. అంటే ఒకటి వాస్తవం ఏంటంటే పార్లమెంట్ లో అవకాశం ఇవ్వండి దయచేసి పార్లమెంట్ లో పోటీ చేయడానికి. ఎందుకంటే ఒక వాయిస్ అనేది అవసరం. అధికార ప్రతినిధిగా డిబేట్స్ లో మాట్లాడుతున్నాం, ఛానల్స్ లో మాట్లాడుతున్నాం, జాతీయ ఛానల్స్ లో మాట్లాడుతున్నాం, తెలుగు ఛానల్స్ లో మాట్లాడుతున్నాం. సో తెలంగాణ వాయిస్ అనేది చాలా అవసరం ఉన్నది. కేసీఆర్ గారి బృందం వాయిస్ అక్కడ అవసరం ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాం ఇవాళ ఎట్లా అయితే కాంప్రమైజ్ అవుతున్నారు కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడింది లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ కి రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఒక 5 సార్లు కూడా ఆ పార్లమెంట్ వైపు రాలేదు. వీళ్ళెవ్వరు కూడా అంశాలను, తెలంగాణ అంశాలను మాట్లాడలేదు. ఇవాళ చూస్తున్నాం కదా, కేఆర్ఎంబి కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి. అంటే రేపు ఒకవేళ కేసీఆర్ గారి బృందం బీఆర్ఎస్ఏ లేకపోతే వీళ్ళిద్దరు కూడా, మీరు గమనిస్తే గతంలో కాంగ్రెస్ లోక్సభ లీడర్ అధిర్ రంజన్ చౌదరి గారు అని ఉండే, వారు ఒకసారి రాష్ట్రపతి గారిని రాష్ట్రపత్ని అని అన్నారు. అనగానే బీజేపీకి అవకాశం దొరికి మొత్తం నువ్వు అట్లా అంటావా, ఒక గిరిజన మహిళను పట్టుకొని కించపరుస్తావా అని చెప్పి మొత్తం సెషన్ అంతా గగ్గోలు చేశారు. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి క్రిషాంక్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఒకవేళ అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నుండే కాదు, ఇక తెలంగాణలో ఏ పార్లమెంట్ పరిధి నుంచి అయినా నేను పోటీ చేయడానికి సిద్ధమే అంటూ కూడా చెప్తా ఉన్నాడు.